హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి మిల్లెట్స్ కిచడీ చేసుకుంటున్నానండి. 1 కప్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ పెసర్లు, హోల్ పెసర్లు తీసుకున్నాను. కొంచెం పెసరపప్పు కూడా తీసుకున్నాను అనమాట. మీ ఇష్టం, పెసర్లైనా పెసరపప్పు అయినా ఏదైనా తీసుకోండి. బట్ అట్లీస్ట్ 6 hours నానాలి. తర్వాత ఇంకొక కుక్కర్లో అన్నీ లైక్ జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం కాజు, వెజిటబుల్స్ అన్నీ వేసుకోదాం. అయితే వీడియోలో నేను ఒక సూపర్ బ్లెండర్ చేసిన అనమాట. ఏంది అనేది వీడియో లాస్ట్లో మీకే అర్థమవుతుంది. కారం ఎంత బాగుంటే అంత బాగుంటుంది ఇందులో. సో కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటున్నాం అనమాట. పెప్పర్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. యాక్చువల్గా పెప్పర్ మనము ఇండియన్ కుకింగ్లో ఎక్కువ వాడాలి. కొంచెం సాల్ట్ తగ్గించి పెప్పర్ వేసుకోవాలి. యాక్చువల్గా సూపర్ ఉంటుంది. సో ఇందులో కరివేపాకు, మీరు ఇంట్లో ఎన్ని వెజిటబుల్స్ ఉంటాయి అన్ని వెజిటబుల్స్ వేసేసుకోండి. నేనైతే క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వేసుకున్నాను అనమాట. ఇంకా యాక్చువల్గా అయితే చెప్పాలంటే ఇందులో క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయలు అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. బట్ మరీ టూ మచ్ అయిపోతుందేమో అన్నట్టు అనిపించింది. ఇందులో ఒకటే కొలత ఏంటి అంటే 1 cup ఆఫ్ కొర్రలు మిల్లెట్స్, ఫాక్స్టైల్ మిల్లెట్స్ తీసుకుంటే ఆ హాఫ్ కప్ పెసరపప్పు ఆర్ పెసర్లు కాబట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది. నేనేమో పెసర్లు, పెసరపప్పు కలిపి తీసుకున్నాను అనమాట. సో ఇంకా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దియర్ ఆప్షన్ కూడా నాకైతే అట్లా అనిపించింది. మంచిగా కలిపేసుకొని సరిపడా వాటర్ పెట్టేసుకొని సాల్ట్ వేసేసుకొని విజిల్స్ పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో 2 విజిల్స్, హై ఫ్లేమ్లో 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. యమ్మీ మిల్లెట్స్ కిచడీ రెడీ అయిపోతుంది. కాకపోతే నేను ఫైనల్ అవుట్పుట్ షూట్ చేయడం మర్చిపోయాను. అదే బ్లండర్ ఈ వీడియోలో.